బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ నేపాల్ గ్యాంగ్ తెగపడింది. ఇప్పటికే ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్యని హతమార్చిన నేపాలీ ముఠా తాజాగా మరో దారుణానికి ఒడిగట్టింది. గల్ఫ్ ఎన్క్లేవ్ లో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేశారు. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. 13 రోజుల కిందట ఇంట్లో పని మనుషులుగా చేరిన ముఠా తాజాగా దోపిడీకి పాల్పడింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారయ్యారు. మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ లో నేపాల్ గ్యాంగ్ తెగబడింది. ఇప్పటికే ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్యని హతమార్చిన నేపాలీ ముఠా తాజాగా మరో దారుణానికి ఒడిగట్టింది. గల్ఫ్ ఎన్క్లేవ్ లో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేశారు. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. 13 రోజుల కిందట ఇంట్లో పని మనుషులుగా చేరిన ముఠా తాజాగా దోపిడీకి పాల్పడింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారయ్యారు.
మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ నేపాల్ గ్యాంగ్ తెగపడింది. ఇప్పటికే ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్యని హతమార్చిన నేపాలీ ముఠా తాజాగా మరో దారుణానికి ఒడిగట్టింది. గల్ఫ్ ఎన్క్లేవ్లో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేశారు. 60 తులాల బంగారం, వెండి, 30,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. 13 రోజుల కిందట ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ ముఠా తాజాగా దోపిడీకి పాల్పడింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి సంపత్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ఘటనపై అప్డేట్స్ తెలియజేయండి. ఈ నెల 8వ తారీఖు నాడు హైదరాబాద్ జూబ్లీస్ లో ఓ ఐఎస్ ఇంట్లో ఒక వినయ్ రంజన్ అనే సతీమణి తనుజను హత్య చేసిన ఘటన మరొక ముందే మరోసారి నేపాల్ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఓ ఇంట్లో పని మనిషిగా ఒక వారం రోజుల క్రితమే భార్య భర్తలుగా చేరుకొని ఈ మధ్య కాలంలో వారి యొక్క బర్త్డే వేడుకొని అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని నమ్మించి మీ ఇంట్లో బర్త్డే వేడుక నిర్వహించుకుంటామని చెప్పని వారిని విన్నవించుకునగా వారు ఒక్కసారిగా వారికి అనుమతి ఇచ్చారు. ఈ దోపిడీ మూట ఒక్కసారిగా మోహన్ అనే 60 సంవత్సరాల వ్యక్తి మరి వారి భార్య లక్ష్మి ఇద్దరు ఆ ఇంట్లో నివసిస్తుంటారు. వారిని ఒక్కసారిగా ఆ వారం రోజుల క్రితమే చేరినటువంటి ఈ నేపాలీ మూట మా బర్త్డే వేడుకలు నిర్వహించుకుంటామని చెప్పి వారిని అడగగా వెంటనే వారికి అంగీకరించడం జరిగింది. దీనితో ఒక్కసారిగా ఆ ఇంట్లో బర్త్డే వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి నేపాల్ మూట వారితో పాటు మరో ముగ్గురు కూడా ఆ ఇంట్లోకి వ్యక్తులు రావడం జరిగింది. వీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పి వారిని నమ్మబలికి వారు అన్నం తింటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వారిపై అటాక్ చేసి వారి చేతులను కట్టివేసి వారి ఇంట్లో ఉన్నటువంటి 60 తులాల బంగారము, 2 కిలోల వెండి, నగదును అక్కడి నుంచి దోచుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే వారికి మత్తు పదార్థాలు రాత్రి ఇచ్చినటువంటి మత్తు పదార్థాలను వారికి అందించి అక్కడి నుంచి దొంగల మూట కిటికీ వైపు నుంచి పారిపోవడం జరిగిందని చెప్పి అక్కడ స్థానికులు తెలుపుతున్నారు. వెంటనే వారికి ఉదయం అంటే మధ్యాహ్నం వరకు వారికి స్పృహ రాలేదు. ప్రజలందరితో స్పృహ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కిటికీల నుండి అరుపులు వేయగా పక్కన ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఆ డోర్లు తెరిచి చూడగా అక్కడ విషయం తెలుసుకున్నారు. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎవరికి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో మధ్యాహ్నం వరకు సొమ్మసిల్లిపై ఉన్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా ఒక సంవత్సరంలో మునిగిందని చెప్పొచ్చు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ విచారణ అయితే చేపడుతున్నారు. గత వారం గడవక ముందే మళ్ళీ ఒక ఘటన నేపాల్ మూట ఈ యొక్క ఎక్కడెక్కడ సంచరిస్తుంది. మూట హత్యకు పాల్పడింది. గత వారం 3 రోజుల క్రితం హత్యకు పాల్పడిన ఘటన మారబోక ముందే మరొక చోట దొంగతనానికి పాల్పడింది. నేపాల్ మూట ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు అనే పునం మీద అయితే పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అనుజ, రైట్, థ్యాంక్ యూ సో మచ్.